సమయం రాత్రి 9:30. అది పౌర్ణమి రాత్రి. ఆ సమయంలో ఒక వ్యక్తి పాత సైకిల్ తొక్కుకుంటూ అడవిలోని ఒక దారి గుండా ప్రయాణిస్తున్నాడు. అతని పేరు రంగయ్య. అతని సొంత ఊరు రామగిరి. రంగయ్య తన బతుకు తెరువు కోసం తన ఊరికి దగ్గరలో ఉన్న ఒక పట్టణంలో రోజు పనికి వెళుతూ ఉంటాడు. ఆ రోజు కూడా రోజులాగే పని పూర్తయ్యాక సైకిల్ మీద తన ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. అలా సైకిల్ తొక్కుంటూ వెళ్తున్న రంగయ్య తనలో తను, ఇవాళ చాలా ఆలస్యమైంది. ఓనర్ నాకు ఇయ్యాల్సిన బాకీ కోసం ఎదురు చూడటంతో ఈ టైం అయింది. లేకుంటే ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయేవాడిని అని అనుకుంటున్నాడు. చాలా పొద్దుపోయింది. అసలే రాత్రి వేళ, అందులో అడవి మార్గం. వెంటనే ఇంటికి చేరుకోవాలని ఆత్రంతో సైకిల్ ఇంకా వేగంగా తొక్కుతున్నాడు. అడవి మధ్యలో దారి. ఆ దారిలో ఎక్కడ లైట్స్ లేకపోవడంతో చంద్రుడి నుంచి వచ్చిన వెన్నెల వెలుతురులోనే రంగయ్య దారి చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నాడు. అలా వెళ్తున్న రంగయ్య ఒక్కసారి దారికి ఇరువైపులో ఉన్న అడవిని చూశాడు. ఆ వెన్నెల వెలుతురులో కూడా ఆ అడవి చాలా చీకటిగా, దానికంటే ఎక్కువ నిశ్శబ్దంగా కనిపించింది. ఆ నిశ్శబ్దం వల్ల తను తొక్కుతున్న సైకిల్ పెడల్ సౌండ్ తనకి కొంచెం పెద్దగా వినిపించింది. ఆ నిశ్శబ్ద అరణ్యాన్ని చూసి కొంచెం కంగు తిని తిరిగి తనకు వెళ్లే దారి వైపు చూడటం మొదలుపెట్టాడు. అలా వెళుతూ అడవిని చూసిన తనకి చిన్నతనంలో వాళ్ళ తాతయ్య చెప్పిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. రంగయ్యకి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తాతయ్య ఆ అడవి గురించి ఒక విషయం చెప్పాడు. మన దేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ నాటి కాలంలో తెల్లవారు మన ఊరికి చెందిన కొంతమంది బ్రిటిష్ గవర్నమెంట్కి ఎదురుగా తిరిగారని, వారిని అదే అడవిలోకి తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా చిత్రహింసలు పెట్టి చంపేసేవారు. కానీ అందులో కొంతమంది అమాయక జనం కూడా ఉండేవారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఎవరిని వదలకుండా అందరినీ చంపేసి శవాలు కూడా మాయం చేసేవారు. కానీ మన ఊరికి చెందిన ఒక జమీందారు కూతురు ఈ విషయం ఎలాగో తెలుసుకుని ఆ బ్రిటిష్ వాళ్ళకి ఎదురు వెళ్ళింది. అయితే వాళ్ళు ఆమెను కూడా చంపేశారు. ఆ తరువాత మనకు స్వతంత్రం వచ్చి తెల్లవాళ్ళు మన దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అడవిలో అనుకోని సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి. రాత్రి అయితే చాలు అడవిలో అరుపులు వినిపించడం, ఏవేవో ఆకారాలు అడవిలో తిరుగుతున్నట్లు కనిపించడం జరిగేవి. ఊరిలో కొంతమంది ధైర్యం చేసి వాటి గురించి తెలుసుకోవడం కోసం అడవిలోకి వెళ్ళారు. కానీ వాళ్ళకి ఆ అరుపులు కానీ ఆ ఆకారాలు కానీ ఎక్కడి నుంచి వచ్చేవో, ఎందుకు వచ్చేవో అర్థమయ్యేది కాదు. అయితే ఆ వెళ్ళిన వాళ్ళు ఆ తరువాత కాలంలో ఒక్కరొకరు మాయమవటం, కొంతమంది పిచ్చి పట్టడం, కొంతమంది మతిస్థిమితం కోల్పోవటం, కొంతమంది అయితే అనూహ్య రీతిలో చనిపోవటం జరిగేవి. ఇవన్నీ గమనించిన ఆ ఊరి జనం చాలా భయపడేవారు. ఇవన్నీ ఆ బ్రిటిష్ వాళ్ళు చంపిన వాళ్ళు ఆత్మలు ఇలా చేస్తున్నాయని, ఆ అరుపులు ఆకారాలు కూడా వాళ్ళవే అని భయపడ్డారు. అప్పటి నుండి జనం ఆ అడవిలోకి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. ఒకవేళ వెళ్ళిన గుంపులుగా, అది కూడా పగలు మాత్రమే వెళ్ళేవాళ్ళు. రాత్రులు ఆ అడవి వైపు కనీసం చూసి ధైర్యం కూడా చేసేవారు కాదు. అంతేకాకుండా జమీందారు కూతురు చనిపోయింది పౌర్ణమి రోజు కావడంతో పొరపాటున పౌర్ణమి రోజు రాత్రి అడవిలోకి ఎవరైనా వెళితే ఆ వ్యక్తి ఆ తరువాతి రోజు కనపడకుండా పోయేవారు. ఇదంతా ఆ చంపబడ్డ వాళ్ళ మరియు ఆ జమీందారు కూతురు ఆత్మలు పగబట్టి చేస్తున్నాయని నమ్మిన జనం రాత్రిపూట ఇంటి నుంచి కాలు బయట పెట్టేవారు కాదు. కానీ ఏదైనా అవసరం వస్తే పక్క ఊరు వెళ్ళడానికి వారికి ఆ అడవిలో మధ్యలో దారి ఒక్కటే మార్గం. కాబట్టి పగులు మాత్రం ఆ దారిని ఉపయోగించుకునేవారు. ఎలాంటి అవసరం వచ్చిన రాత్రులు మాత్రం ఆ దారిలో ఒక్క పురుగు కూడా తిరిగేది కాదు. అలా గతంలో తన తాత చెప్పిన దాన్ని తెలుసుకుంటూ ఉన్న రంగయ్యకి ఒక్కసారిగా టప్పని శబ్దం వినపడటంతో ఈ లోకంలోకి వచ్చాడు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అని రంగయ్య ఒకసారి చుట్టూ చూశాడు. తనకు ఏమీ కనిపించలేదు. అనుమానం వచ్చి కిందకి చూసిన రంగయ్యకి తన సైకిల్ టైర్ పంచర్ అయ్యి కనపడింది. అది చూసిన రంగయ్య తన టైం బాగోలేదని తనని తిట్టుకుంటూ సైకిల్ దిగి నడవడం మొదలుపెట్టాడు. అలా నడుస్తున్న రంగయ్యకి ఇంతకుముందు తను ఆలోచిస్తున్న గతం తాలూకు విషయాలు తనలో భయాన్ని మలిచేలా చేశాయి. అసలే రాత్రి వేళ, అందులో అడవి మధ్యలో దారి, అది కూడా ఆ రోజు పౌర్ణమి రాత్రి. ఇవన్నీ తనలోని భయాన్ని ఇంకా పెంచాయి. అలాగైనా సరే ఈ అడవి నుంచి తొందరగా బయటపడాలని తన నడక వేగాన్ని పెంచాడు. అలా వెళుతున్న రంగయ్య తన వెనుక నుంచి చిన్నగా గజ్జల శబ్దం వినపడింది. అది విన్న రంగయ్యకి వెన్నులో వణుకు పుట్టింది. అలాగే నిలబడిపోయి ధైర్యాన్ని కూడా తీసుకుంటూ మెల్లగా కొంచెం వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు.
కంటి చూపు మేడలో చీకటి తప్ప మరేమీ కనిపించట్లేదు. ఆ శబ్దం కూడా వినిపించడం ఆగిపోయింది. ఎవరూ లేకుండా ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తూ ఆపిన నడకని కొనసాగించాడు. అలా వెళుతూ తనకి ఆ గజ్జెల శబ్దం మళ్ళీ వినిపించింది. కంగారు పడ్డ రంగయ్య ధైర్యం చేసి ఇంకొకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఈసారి కూడా ఎవరూ కనిపించలేదు. ఆ శబ్దం కూడా రావటం ఆగిపోయింది. రంగయ్యకి కాళ్ళు వణకసాగాయి. చేతిలో సైకిల్ హ్యాండిల్ గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్ళసాగాడు. భయంగానే ముందుకు వెళ్తున్న రంగయ్యకి ఆ గజ్జెల శబ్దం మళ్ళీ వినిపించింది. అయితే రంగయ్య ఈసారి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్తూనే ఉంటాడు. కానీ గజ్జెల శబ్దం ఆగలేదు, ఇంకా ఎక్కువైంది. రంగయ్య వెంటనే తన చేతిలోని సైకిల్ని అక్కడే పడేసి పరిగెత్తడం ప్రారంభించాడు. కానీ గజ్జెల శబ్దం మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. అలా పరిగెత్తుతున్న రంగయ్య గజ్జెల శబ్దం ఇంకా దగ్గరగా వినపడసాగింది. అది ఇంకా దగ్గర అవడానికి గ్రహించిన రంగయ్య ఇంకా వేగంగా పరిగెత్తసాగాడు. అలా ఎంతసేపు పరిగెత్తిన ఆ శబ్దం మాత్రం ఆగకుండా వస్తూనే ఉంది. రంగయ్యకి చావు భయం పట్టుకుంది. తనను ఈ రోజు ఆ దెయ్యాలు వదిలేలా లేవని, ఎలాగైనా తనని రక్షించమని రంగయ్యకి మనసులో దేవుణ్ణి తలుచుకున్నాడు. అలా పెరుగుతున్న తనకి దారిలో ఒక చెట్టు కొమ్మ అడ్డం రావటం, దానిని రంగయ్య చూసుకోకపోవటం వల్ల అది తన కాలికి తగిలి రంగయ్య కింద పడ్డాడు. ఆ వేగంగా వెళ్తున్న తను ఒక్కసారిగా కింద పడటంతో తనకి అక్కడక్కడ చిన్న దెబ్బలు తగిలాయి. అయినా సరే వాటిని పట్టించుకోకుండా రంగయ్య లేచి మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా కాసేపు పరిగెత్తాక తన వెనక నుంచి గజ్జెల శబ్దం రావటం ఆగిపోయింది. అది గమనించిన రంగయ్య మెల్లగా పరిగెత్తడం ఆపి వెనక్కి తిరిగి చూశాడు. ఏమీ కనిపించలేదు. గజ్జెల శబ్దం కూడా వినిపించలేదు. రంగయ్యకి అంత వింతగా అనిపించింది. అసలు ఏం జరుగుతుంది? ఇందాకటి నుంచి వచ్చిన ఆ శబ్దం ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది అని ఆలోచిస్తున్న రంగయ్యకి తను కింద పడిన తర్వాత నుంచి ఆ శబ్దం రావడం ఆగిపోయిందని గ్రహించాడు. వెంటనే తన చొక్కా జేబుని చేతితో తరిమిన రంగయ్యకి తన జేబులో ఉండవలసిన చిల్లర నాణేలు కనిపించలేదు. తను ఆ చెట్టు కొమ్మ తగిలి కింద పడ్డప్పుడు అవి కూడా తన జేబులోంచి జారి కింద పడ్డాయి. అది గ్రహించిన రంగయ్య అప్పటిదాకా తనను వెంటనే ఆ గజ్జెల శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకున్నాడు. రంగయ్య సైకిల్ దిగి నడవడం మొదలుపెట్టాక తన జేబులో చిల్లర నాణాల నుంచి వచ్చిన ఆ సౌండ్ ని తను గజ్జెల శబ్దం అనుకుని భయపడి పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తుతున్నప్పుడు అవి ఇంకా ఎక్కువ సౌండ్ ని చేయడంతో తనలో తాను ఎవరో వెంట పడుతున్నట్టు రంగయ్య భ్రమించాడు. తనకు జరిగిన సంఘటన తలుచుకొని తన తెలివిని తానే తిట్టుకోసాగాడు. తను భయపడటం వల్ల ఇదంతా జరిగింది అని అనుకుంటూ సరి ధైర్యంగా తన ఊరు వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉంది నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్? మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.